కూడా సవినయంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న, బడ్జెట్లో మహిళలకి సింహభాగం ఇస్తున్నారు, ప్రతి ఒక్క కులంని నడిపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ 6 పథకంతో మళ్ళీ వస్తున్నాడంట. ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోటు అని చెప్పినాడు, రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని. అదే నోరుతో ఆయన ఈరోజు చెప్తున్నాడు ఇంట్లో 3-4 ఉంటే కూడా అమ్మఒడి ఇస్తున్నాడని. మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంకం చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన అడుగుతున్నాం. అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ 6 చెప్తున్నారో దానందరికీ అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది, సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న. ఆయన మనమందరూ కూడా సింగిల్గా వెళ్తున్నాం, అయితే కౌరవులందరూ కూడా గుంపుగా వస్తున్నారు. మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని అని రాసుకున్నారు ప్రతి కుటుంబంలో. అదేవిధంగా జగనన్న ఎన్ని సంక్షేమాలను ఇచ్చినని 2019 నుంచి 24 వరకు మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోవాలి. రెండు కంపేర్ చేసి చూస్తే అక్కడే మన అందరికీ కూడా ఆన్సర్ ఉంది. వన్స్ మోర్ జగనన్న, వన్స్ మోర్ జగనన్న. సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కాసేపట్లో వస్తున్నారు. మీ అందరి తరపున, మన అందరి తరపున జగనన్ని స్వాగతిస్తూ ఆయన క్యాడర్కు ఇస్తున్న దిశానిర్దేశాన్ని తీసుకొని పోయి ప్రతి విలేజ్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా మనము ఆయన సందేశాన్ని చేరవేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అఖండమైన మెజారిటీతో జగనన్ని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తూ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.